హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మన పురాణాల్లో ఉన్న కొన్ని పాముల గురించి తెలుసుకుందాం. మనం మొదట తెలిసిపోయే పాము వాసుకి. ఇతను నాగలోకానికి రాజు. ఇతడు హిందూ, బౌద్ధ పురాణాలలో పేర్కొనబడ్డాడు. ఇతని తలపై నాగమణి మెరుస్తుంటుంది. బెంగాలీలు పూజించే మనసాదేవి ఇతని సోదరి. పరమశివుడు కంఠమునందు వాసుకి సర్పముగా అలంకరించి ఉంటాడు. అలాగే వాసుకి కశ్యపుడికి అతని మూడవ భార్య కద్రువకు జన్మించాడు. అమృతం కోసం దేవతలు క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు మందరగిరిని త్రవ్వి తీసుకుని రాగా అది మహాభారమైనదై కింద పడబోతే శ్రీ మహావిష్ణువు గరుడారుడై వచ్చి మందరగిరిని క్షీరసాగరంలో వదిలాడు. ఆ తర్వాత దేవతలు వాసుకి ప్రార్థించి వాసుకి అమృతంలో భాగమిస్తామని చెప్పి ఒప్పించి వాసుకిని తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పాడుగా వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోకవైపు నిలబడి చిలికే నీచిలమ అనగా దేవతలు తోక పట్టుకొని చీలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మందగిరగిరి కింద నిలిచే ఆధారం లేక క్షీరసాగరంలోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకున్నాడు. అలా వాసుకి అమృతం రావడం కోసం దేవతలకు సహాయాన్ని చేశాడు. అలాగే మన పురాణాలలో వినిపించే మరొక పాము పేరు రక్షకుడు. ఇతడు కూడా కశ్యప మహర్షి మరియు కాద్రువుల పుత్రుడు. అలాగే పైలుడు అనే మహర్షి శిష్యుడు ఉదంకుడు. అతను ఒక మారు గురుపత్ని కోరికపై మహిమాన్విత కుండలను తీసుకొని వెళ్తుండగా వాటిని తక్షకుడు అపహరించాడు. అందువలన అతను తక్షకుని పట్ల నాగజాతి పట్ల కోపాన్ని పెంచుకొని జనమేజయుని వద్దకు వెళ్ళి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తు చేశాడు. జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకున్న జనమేజయుడు సర్పయాగానికి ఆజ్ఞ ఇచ్చాడు. సర్పయాగం తీవ్రంగా సాగింది. హోతలు మంత్రోచ్చారణ చేస్తుంటే ఎక్కడెక్కడి నాగులు హోమంలో తగలబడిపోయి సాగాయి. కానీ తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి ఉన్నాడు. కానీ తక్షకుడు ఇంద్రుడితో పాటుగా ఆకాశం నుంచి సర్పయాగ యజ్ఞంలోకి పడిపోసాగాడు. అప్పుడే సరిగ్గా తక్షకుడు మంటలలో పడబోయి సమయానికి వాసుకి సోదరి భర్త అయిన ఆసక్తికుడు అక్కడికి వెళ్ళి జనమేజయుని మెప్పించి దక్షిణ యాగాన్ని నిలుపు చేయమని కోరాడు. సత్యదీక్ష పరుడైన జనమేజయుడు యాగాన్ని ఆపించేశాడు. ఆ విధంగా తక్షకుడి ప్రాణాలను ఆస్తికుడు కాపాడాడు. అలాగే మన పురాణాల్లో కనిపించే మరొక పాము ఆదిశేషుడు. మన పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు. సర్పాలకు ఆద్యుడు రారాజు. ఇతని అంశలోనే రామాయణంలో లక్ష్మణుడు జన్మించాడు. పురాణాల ప్రకారం సమస్త భూమండలాలు ఆదిశేషుడు తన పడగ వైపు మోస్తుంటాడు. 1000 పడగల నుంచి నిత్యం విష్ణు కీర్తి వినిపిస్తూ ఉంటుంది. ఈ సర్పానికి అనంతశేషుడనే పేరు కూడా ఉంది. కశ్యప ప్రజాపతికిని కద్రువకును పుట్టిన పుత్రులలో జ్యేష్ఠుడు ఒకడు. తన తల్లి అయిన కద్రువ వినతి చేసిన అక్రమమునకు ఓర్వలేక ఆదిశేషుడు గంధమాదనము, బదరికాశ్రమము, గోకర్ణము మొదలగు దివ్యక్షేత్రములందు తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ అతని సత్యనిష్టకును ధైర్యమునకును మెచ్చి భూభారమును వహించు శక్తిని ప్రసాదించి గరుడునితో సఖ్యముగా ఉండమని చెప్పాడు. అప్పటి నుంచి ఆదిశేషుడు గరుడితో మంచి మిత్రుడుగా ఉండేవాడు. అలాగే ఆదిశేషుడు ఈశ్వర ప్రసాదముచే విష్ణువునకు పాన్పై 1000 పడగలతో భూమిని మోయిచు నాగులకు రాజుగా ఉన్నాడు. అలాగే ఆదిశేషుడు భృగు మహర్షి శాపము వలన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అన్నయ్య అయిన బలరామ అవతారంలో భూలోకంలో జన్మించాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా మన పురాణ గ్రంథాల్లోని ఉన్న కొన్ని పాముల గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.